పండుగ జరుగుతుంది, అది అందరికీ తెలుసు. నేను కూడా రొట్టెల పండుగకి వెళ్తున్నాను. సో నేను రొట్టెలు ప్రిపేర్ చేశాను. రొట్టెలు ఇస్ నథింగ్ బట్ చపాతీస్ ఇక్కడ. దీంతో పాటు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి ఇస్తారు. సో దానికోసం బెల్లం కూడా దంచి పెట్టాను. తర్వాత ఇవన్నీ తీసుకొని ఇక్కడ బారాషాహి దర్గా అంటారు. ఇది స్వర్ణాల చెరువుకి ఒడ్డున ఉంటుంది, పెన్నా నది దగ్గర. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఈ రొట్టెల పండుగని కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకుంటారు నెల్లూరులో. ఈ రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ ఈ రొట్టె తిన్న వాళ్ళకి వాళ్ళ అనుకున్నది జరుగుతుందని నమ్మకం. అంటే ఈ రొట్టెల పండుగలో నాకు లాస్ట్ టైము జాబ్ రొట్టె వెళ్ళి నేను పట్టుకొచ్చుకున్నాను. సో నేను ఈ ఇయర్ లోపల నాకు జాబ్ వచ్చింది. సో నేను ఈ ఇయర్ వెళ్ళి జాబ్ రొట్టె పంచాలన్నమాట. అలాగా ఇక్కడ చాలా రకాల రొట్టెలు ఉంటాయి. పెళ్లి రొట్టె, చదువు రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, అలాగా చాలా రకాల రొట్టెలు ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఏ రొట్టె కావాలో ఆ రొట్టె పట్టుకొచ్చుకోవాలి. ఆ రొట్టెని తిని నెక్స్ట్ ఇయర్ లోపల మనకు అది కానీ సక్సెస్ అయిందంటే ఆ పక్క సంవత్సరం గుర్తు పెట్టుకొని మనం వెళ్ళి ఆ రొట్టెని పనిచేసి రావాలి. అది రొట్టెల పండుగ విశిష్టత. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్వర్ణాల చెరువు. ఇక్కడికి మనం వెళ్ళామంటే చాలామంది రొట్టెలు పంచేవాళ్ళు, రొట్టెలు తీసుకునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏదైనా అడిగితే మన దగ్గర ఉంటే అది ఇచ్చేయాలన్నమాట. అలాగే ఎవరైనా ఏదైనా పంచుతుండి అది మనకు అవసరమైతే వాళ్ళని అడిగి తీసుకొచ్చుకోవాలి, అంతే. అది రొట్టెల పండుగ విశిష్టత. ఇదైతే చాలామంది నమ్ముతారు, చాలామందికి జరుగుతుంది కూడా. ఇది నెల్లూరులో మాత్రమే చేసే పండుగ, అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.